Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Nishal. Happy birthday to you. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే నా పెద్ద కొడుకు బర్త్డే స్పెషల్ అన్నమాట. నా పెద్ద కొడుకు బర్త్డే అంటే నాకు స్పెషల్ అన్నమాట. నేనైతే నా కొడుకు బర్త్డే రోజు పొద్దుగాలనే లేచి స్కూలుకు పోతాడు కదా, హాఫ్ డే స్కూలు, అందులో ఎగ్జామ్ ఉంది అనేసి స్కూలుకు పోతాడు కదా అని టిఫిన్కి బదులైతే సేమియా అయితే చేసిన అనమాట. పొద్దున్నే లేచి పాలు కాగబెట్టిన తర్వాత మళ్ళీ మా ఆయనకు లంచ్ బాక్స్ కావాలి కాబట్టి ఆయన కోసం అయితే బియ్యం అయితే పొయ్యి మీద పెట్టినమాట. అన్నం చూసుకుంటూ ఈ సేమియా చేస్తున్నా. నా పెద్ద కొడుకు అయితే రెడీ అవుతుండు, నా బిడ్డ కూడా రెడీ అవుతుంది స్కూల్కి వెళ్ళడానికి. మనమైతే నార్మల్ డేస్లో చేసుకున్న వంటకి నా స్పెషల్ డేస్లో చేసుకున్న వంటకైతే తేడా ఉంటుంది కదా టేస్ట్లో. ఎందుకంటే నార్మల్ది ఎందుకు ఆటోమేటిక్గా సర్లే చేస్తున్నాం కదా అన్నట్లే అనిపిస్తుంది నాకైతే. ఇంకా స్పెషల్ డే అయితే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెడుతుంటా. అందులోనూ మళ్ళీ నా పెద్ద కొడుకు బర్త్డే అంటే ఇంకా నాకు స్పెషల్ అన్నమాట. ఇంకా సేమియా అయితే రెడీ అవుతుంది. ఇంకా నా పిల్లలు కూడా స్కూల్కి పోతానికి రెడీ అవుతారు అనమాట. రోజైతే వ్యాన్కి అయితే పోతారు, కానీ వ్యాను మిగతా పిల్లల్ని గిన పికప్ చేసుకొని స్కూల్ దగ్గరికి పోయేసరికి ప్రేయర్ టైం అయిపోతుంటుంది ఒక్కోసారి. ఇది ఇయర్కి ఒక్కసారే వస్తుంది కదా. నా కొడుకుని ఆ స్టూడెంట్స్ ముందు అందరి ముందు నిలబెట్టి బర్త్డే విషెస్ చెప్తారనమాట. నా కొడుకు బర్త్డే మాత్రం ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడే వస్తుంది అనమాట. ఈసారే స్కూల్ టైంలో వచ్చింది. ఇంకా నేను ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు అనుకున్నా నేను. ఎందుకంటే నా కొడుక్కి కూడా స్కూల్లో బర్త్డే చేసుకున్న ఫీలింగ్ ఎప్పటికీ ఉండాలి. అందుకే నేను పొద్దుగాల లేచి వాళ్ళ కోసం ఇంత సేమియా చేసి పిల్లల్ని అయితే రెడీ చేసిన. ఇక వ్యాన్ని నమ్ముకుంటే వ్యాన్ ఊరంతా తిరిగిపోయేసరికి ఒక్కో రోజు ప్రేయర్ కూడా అయిపోతుంటుంది. ఇక అందుకనే ఇక వ్యాన్కి కాకుండా నేను మా ఆయనతోనే పంపించిన బండి మీద. ఇక దానికోసం ఇద్దరం కలిసి పిల్లల్ని తొందరగా రెడీ చేసినాం అనమాట. నేను రెడీ చేస్తుంటే మా పిల్లలకు తినిపియడం అయితే మా సార్ చేసిండు. ఇంకా నా పెద్ద కొడుకుకి మేము తినిపించకున్నా ఇగో నా బిడ్డకైతే తినిపియాలి. ఈమె గావురాల బిడ్డ మా ఆయనకు. ఇంకా నా కొడుకు కూడా ఈసారి అయితే నేను స్కూల్లో నా బర్త్డే చేసుకుంటున్నాను. వాడు కూడా అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడన్నమాట. ఇంకా నా బిడ్డని యూనిఫామ్ వేసుకుంటావారా నువ్వు అనేసి అంటే, లేదు మమ్మీ, అన్నయ్య కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నేను యూనిఫామ్ ఎందుకు వేసుకుంటాను. ఇక ఆమె కూడా ఒక కొత్త డ్రెస్ అయితే వేసుకుంది. ఇంత అయితే కడుపులో పడేసుకుర్రు. ఇంకా వాళ్ళైతే ఇక రెడీ అవుతుర్రు అనమాట బయటికి వెళ్ళడానికి. ఇంతకుముందు అయితే నన్ను లాస్ట్కు చెప్పులు వేసే దగ్గర కూడా నన్ను పిలిచేది, నేను వేసిందాకా పోకపోయేది. ఇంకా ఇప్పుడు నా పిల్లలు అయితే కొంచెం పెద్దగా అయ్యారు కదా, మంచిగా వాళ్ళ తెలివి వాళ్ళకు వస్తుంది. ఇక చిన్న చిన్న పనులు అయితే వాళ్ళు చేసుకుంటారు. నాకైతే కొంచెం రిలాక్స్ అయితే అవుతుందన్నమాట. ఇక నా కొడుకు అయితే చెప్పులు వేసుకుండు, ఎప్పుడెప్పుడు అని అయితే చూస్తుండనమాట. ఇంకా నా బిడ్డ అయితే ఆ చెప్పులు పట్టీలు ఒత్తుకుంటున్నాయని మళ్ళీ అవి తీసి ఇగో ఈ షూ వేసుకుంటుంది. ఇంకా నా పెద్ద కొడుకు అయితే ఇక వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తుండు. ఇక నా చిన్న కొడుకు అయితే ఇక వీళ్ళు పోయిందాక ఇక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. ఎందుకంటే నీళ్ళు తాగినా పాలు తాగినా ఇంకేమన్నా తిన్నా కానీ వీళ్ళతో స్కూల్కి ఏడ పంపిస్తున్నా అని వాళ్ళు పోయినాకనే తినడం స్టార్ట్ చేస్తాడు. ఇక మా ఆయన అయితే ముందు పిల్లల్ని అయితే పంపించిండు. ఇక తర్వాత అయితే వెనక బ్యాగులు పట్టుకొని అయితే పోతుండు. వాళ్ళని పంపించినాం, ఇంట్లోకి వచ్చినాము. ఇంట్లోకి వచ్చినాక నా కొడుకు మమ్మీ ఇక నాకు సేమియా కావాలి అని అయితే ఇక అడిగితే ఇక అప్పుడు ఇచ్చిన. ఇక ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పోయినాక ఇక ఇప్పుడు ప్రశాంతంగా తింటాడు. ఇక నన్నైతే ఇక పంపారు అని వానికైతే ఇక అర్థమవుతుంది కదా, ఇక నిమ్మలంగా తింటుంటాడు. నేను కూడా ఇక్కడ అదే అడుగుతున్నా, సూపర్ ఉంది మమ్మీ అని అయితే నాకు ఇక చెప్తుండనమాట. ఇక నేను పొంగిపోవాలని అయితే. ఇంకా పిల్లలు పోయినాకనైతే ఇక మనకి ఇక ఉన్న పని ఉంటుంది, ఇంట్లో పని అయితే చేసుకోవాలి, ఇల్లు నీట్గా చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు మనకు ఇంట్లో ఒక స్పెషల్ డే ఉంది అంటే దానికోసం కూడా ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత పని అయితే ఉంటుంది. మనం పెద్ద భారీ ఎత్తున చేయకున్నా కానీ ఇంట్లో వరకు చేసుకుని చిన్నపాటి కేక్ తెచ్చుకొని కట్ చేసుకున్న పని అయితే ఉంటుంది అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నిషాల్, హ్యాపీ బర్త్డే టు యూ.
ఇంకా ఇక్కడ వీడియో అయితే నేనే తీస్తున్నా కాబట్టి వస్తున్నా పోతున్నా నేను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని గిన తీసుకొచ్చుకోరు అనమాట మా పిల్లలు. ఇంకా ఎవరూ లేకుండా మనమే అయితే మూగదయ్యాల్లాగా అయితే చేసుకోలేం కదా, కనీసం దగ్గరున్న పిల్లలన్నా పిలుచుకోవాలి కదా. అది మన పిల్లలకు తృప్తి, పక్క పిల్లల్ని కూడా పిలుచుకుంటే అది ఎవరికైనా. ఇంకా మా ఇద్దరికైతే నా పెద్ద కొడుకు పుట్టినరోజు అంటే మాకైతే చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. ఎందుకో ఇక అది ఎంత సింపుల్గా చేసుకున్నా కానీ ఆ రోజు ఇక మాకు అసలు చెప్పలేని సంతోషం అన్నమాట మాకు. ఎందుకంటే నా పెద్ద కొడుకుతోనే మేము కష్టం పడ్డాము, నా పెద్ద కొడుకుతోనే మాకు సంతోషం అన్నమాట. ఇంకా ఇక్కడ ఇక నా చిన్న కొడుకు అయితే ఎవరి బర్త్డే అయినా ఇక వాడే ముందర నిలబడతాడు. ఇక ఎవరితో సంబంధం లేదు, కేక్ కట్ చేసినా నేను ఇంత తిన్ననా అన్నట్లే చూస్తాడు, ఎటు పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. కేక్ కటింగ్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకోవాలని అయితే అనుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పిల్లలకు స్కూల్ ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ప్రిపేర్ కూడా కావాలి కదా అని అనుకున్నాము. కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. కేక్ ఓపెన్ చేసేసరికి దాని మీద దోమ చచ్చిపోయింది, మళ్ళీ ఇంత హోల్ పడి కూడా ఉంది. ఇక బాగుండదు, ఇది పిల్లలకు పెడితే కూడా మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుందని పోయి రిటర్న్ ఇచ్చి ఇంకో కేక్ తీసుకొని వచ్చి ఇక అప్పుడు కేక్ కట్ చేసినాము. ఈ కేక్ కటింగ్ ఇదంతా అయిపోయేసరికి అయితే నైట్ అయితే 9:30 10 అయిందనమాట. ఇంకా వీళ్ళైతే బ్యాచ్, ఈ ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళ ఫ్రెండ్స్. ఇక అందరు ఎవరి బర్త్డేలు అయినా ఒకరికొకరు పోతారు, ఇక ఒకరికొకరు ఇట్లా చిన్నపాటి దావత్ అయితే చేసుకుంటారనమాట. ఇక తర్వాత అయితే మా ఫ్యామిలీ వరకు అయితే ఫోటోలు అయితే తీసిన. ఇంకెప్పటికైనా మనము మనసు బాగాలేనప్పుడు ఈ ఫోటోలు కూడా చూసుకుంటే అదొక ఫీలింగ్ అనిపిస్తుంటుంది, అదో సంతోషం అనిపిస్తుంటుంది. ఈ ఫోటోలే కదా ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేది. అట్లానైతే నేను ఫోటోలు అయితే బాగా తీస్తానన్నమాట. ఇంకా నా కొడుకు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచిండు, కానీ ఈ ఎండలకు పిల్లలు కూడా పాపం రాలేకపోయారు. అంతకుముందు అయితే ఇంకా చాలామంది వచ్చేదన్నమాట. ఇక ఇక్కడైతే ఇక మా ఇంట్లో ఏది జరిగినా ఇక నా బిడ్డ అయితే స్పెషల్ అన్నమాట. ఇంకా నా కొడుకు అయితే ఇక వాళ్ళనైతే గౌరవంగా చూసుకుంటాడు, నేను ఇంటి దగ్గర ఉన్నా లేకున్నా మంచిగా చూసుకుంటాడు నా పెద్ద కొడుకు. ఇంకా మనం ఏ బాధలున్నా ఈ పిల్లల ముఖాలు చూస్తేనైతే ఆ బాధ అంతా పోతుంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నా అందమైన ప్రపంచం అన్నమాట. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.